రిజిస్ట్రార్ ఆఫీసెస్లో కొన్ని ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. దాని గురించి ఆ కేసు వచ్చినప్పుడు నేను డీటెయిల్గా చెప్తాము. కానీ మీన్వైల్ మీరు ఏదైనా ఆస్తిని మీరు సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి కొనడానికి వెళ్తున్నప్పుడు ఓన్లీ లాస్ట్ ఈసీలో చూపించిన ఒక్కటే మీరు చూడొద్దు. దయచేసి మీరు లింక్డ్ డాక్యుమెంట్స్ ఏంటి, మీకు ఒక వ్యక్తి మీకు ఆస్తి అమ్ముతున్నప్పుడు ఆ వ్యక్తికి ఆ ఆస్తి ఎలా సంక్రమించింది, ఆయనకి ఎక్కడి నుంచి సంక్రమించింది అనేది చాలా లేయర్స్ వరకు లింక్ డాక్యుమెంట్స్ అన్ని తరోగా చెక్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే లింక్ డాక్యుమెంట్స్ తరోగా చెక్ చేసుకుంటారో డబుల్ రిజిస్ట్రేషన్ అనే దాంట్లో మీరు బారిన పడడం తగ్గుతుంది. ఇంకా కొన్ని మంది బ్యాంక్ మేనేజర్స్ కూడా తొందరగా లోన్ ఇవ్వాలని చెప్పి ఈ రిజిస్ట్రేషన్ ప్రాపర్గా చెక్ చేసుకోకుండా, అంటే దొంగ రిజిస్ట్రేషన్స్ చేయించినవి పూర్తి లింక్డ్ డాక్యుమెంట్స్ చెక్ చేసుకోకుండా లోన్స్ ఇస్తున్నారు. ఆ లోన్స్ని బారిన పడి మళ్ళీ ఎన్పిఏ అవుతుందని పోలీస్ దగ్గర కంప్లైంట్ చేస్తున్నారు. దీంట్లో చాలామంది దగ్గర బ్యాంక్ మేనేజర్స్ కూడా, బ్యాంకులో పనిచేసే వాళ్ళు కూడా లాలూచి పడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరినీ పోలీస్ అరెస్ట్ చేస్తుంది. ఇది ఒక వార్నింగ్ కూడా వాళ్ళకి. ఇట్లాంటి పనులు మీరు కానీ ఆపకపోతే కటకటాల పాలు ఖచ్చితంగా అవుతారు. ఇది అన్ని దగ్గరలో ఎట్లాంటి రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అనేది కూడా ఒక డ్రైవ్ చేయడం జరుగుతుంది. సెకండ్, కొనుక్కునే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్, మీ దగ్గర కూడా షాపులు ఎవరి దగ్గరనూ ఉంటాయి, ఇల్లులు ఎవరి దగ్గరనూ ఉంటాయి. ఆ ఇంటికి రెంట్కి వచ్చిన వాళ్ళు లేకపోతే ఇంటి దగ్గరకు వచ్చి ఫోటోలు తీసుకోవడము, ఆ ఫోటోతోటి ఫేక్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. సో దయచేసి మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, ఈ మున్సిపల్ ఆఫీస్ కానీ విఆర్ఓలు కానీ ఈ సర్టిఫికేట్లు ఇచ్చేటప్పుడు ఆ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా చూసుకొని వెరిఫై చేసుకొని మీరు సర్టిఫికేట్లు ఇవ్వండి. మీరు పిచ్చి పిచ్చిగా సర్టిఫికేట్లు ఇచ్చి మీరు డ్యూటీ కానీ పాటించకుండా సర్టిఫికేట్లు ఇస్తే మిమ్మల్ని కూడా ఎత్తుకుపోయి లోపల ఇస్తారు. కాబట్టి మీరు ఏం సర్టిఫికేట్ ఇస్తున్నారు, ఈ షాప్ ఎవరిది, ఈ ఇల్లు ఎవరిది అనేది 4-5 సార్లు చెక్ చేసుకొని వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయించుకొని అది కరెక్ట్ ఉంటేనే మీరు ఇవ్వండి. అట్లా కాకుండా వాళ్ళ ఇంటి ముందు నిలబడుకుంటే ఫోటో తీసుకొని ఇచ్చేసామంటే మాత్రం మీరు జైలుకి పాలు ఖచ్చితంగా అవుతారు. జైలు పాలు అవ్వడమే కాదు, ఇప్పుడు కొత్త చట్టాల ప్రకారం ఆ విక్టిమ్కి ఏదైతే ఆస్తి పోయిందో ఆ ఆస్తిని మీ ఆస్తి నుంచి రికవర్ చేసి ఇస్తారు. అది గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఓకే.